సంవత్సరాలు ఇప్పటిదాకా నడిచి వచ్చిన 12 మాసాలు రకరకాల పోరాటాలు, ఇబ్బందులు, గాఢాంధకార లోయలు, కరువులు, ఖడ్గాలు, ఇబ్బందులు, బాధలు, వ్యాధులు, శ్రమలు, అవమానాలు, అవరోధాలు, నిందలు, అభ్యంతరాలు అన్నిట్లో నుండి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఇంతవరకు నడిపించిన సహాయపు రాయి. కనుక క్రిస్మస్ అంటే ఈ 5 సీలు ఉంటేనే క్రిస్మస్ అనుకుంటాం. క్రైస్ట్ లేడు. అసలు క్రిస్మస్ అంటేనే ఆరాధన. క్రైస్ట్ ప్లస్ మాస్ అనే పదంలో నుండి క్రిస్మస్ వచ్చింది. మాస్ అంటే ఇప్పటికీ మీకు తెలుసు, క్యాథలిక్స్ వాడే పదం ఇది. అంటే ఆరాధన అని అర్థం. ఆ రక్షకుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన అలాగే పశువుల తొట్టులో ఉంటే యేసు ప్రభువే మన పండుగ. ఆయన లేకపోతే ఎంతున్నది పస్తే, ఆయన ఉంటే ఏం లేకపోయినది పండుగే. ద ప్రైజెస్ ఆఫ్ ద ఫీస్ట్, పండుగ, ఆరాధన లేదా స్తుతి. అసలు క్రిస్మస్ అంటేనే ఆరాధన. క్రైస్ట్ ప్లస్ మాస్ అనే పదంలో నుండి క్రిస్మస్ వచ్చింది. మాస్ అంటే ఇప్పటికీ మీకు తెలుసు, క్యాథలిక్స్ వాడే పదం ఇది. అంటే ఆరాధన అని అర్థం. కొత్త నిబంధనలో మొదటి పుస్తకం 2వ అధ్యాయంలోనే ఈ తూర్పు దేశ జ్ఞానులు ఆరాధన లేదా పూజించుట అనే మాటను మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. కానీ క్రిస్మస్లో సాధారణంగా 5 సీలు, ఇంగ్లీష్లో ఏబిసి అంటాం కదా, అలాంటి సీలు మనకు పరిచయం. దాంట్లో మొదటి సి ఏంటంటే క్యారల్స్, అంటే పాటలు, గాన ప్రతిగానం, సంస్తుతించుట. రెండవది క్యాండిల్స్, క్రొవ్వొత్తులు, యేసు లోక రక్షకుడు వెలుగు అని తెలియచేసేది. మూడవది క్లాత్స్, బట్టలు, బై 1 get 2 ఫ్రీ, ఒకటి కొంటే ఇంకోటి లేదా 2 ఉచితం అనేది చూస్తుంటాం. నాలుగవది కేక్లే క్రిస్మస్ అంటే. హనీ కేక్ అని, చాక్లెట్ కేక్ అని, వైట్ కేక్ అని, స్నో కేక్ అని చాలా పేర్లు ఉన్నాయి. నాకంటే మీకు బాగా తెలుసు అనుకుంటా. కేకులు లేకపోతే ఏంటి క్రిస్మస్ అని అనుకుంటా. ఇప్పటిదాకా 4 సీలు చెప్పాను. దీనికి మించిన సి ఇంకోటి ఉంది, చికెన్. కనుక క్రిస్మస్ అంటే ఈ 5 సీలు ఉంటేనే క్రిస్మస్ అనుకుంటాం. క్రైస్ట్ లేడు. ఆల్ దిస్ 5 సి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ మైనస్ సి. ఇప్పుడు అట్లుగా మొదటిది క్యారల్స్, పాటలు, ఆరాధించుట, స్తుతించుట. అదే వాక్యంలో మనం చూస్తాం. లూకాసు వార్తలో 5 రకాలైన సంస్తుతి, గానం, దేవుణ్ణి స్తోత్రము చేయుట ప్రస్తావించబడింది. మొదటి అధ్యాయం 41వ వచనం. లూక్ చాప్టర్ 1 verse 41. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిదై బిగ్గరగా. ఆరాధన అంటే పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని స్తుతించుట, గానం చేయుట, ఆరాధించుట అనేది మనం గుర్తించాలి. పరిశుద్ధాత్మతో నింపబడకుండా మన యొక్క భావోద్రేకాలను బట్టి చేసేది, ఆత్మతో చేసే ఆరాధన కాదు. అందుకే దీన్ని యాంప్లిఫై చేస్తూ యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో యేసు ప్రభువు అన్నాడు, దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతో. వర్షిప్ ద లార్డ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మ దేవుణ్ణి అనుభవపూర్వకంగా ఎరిగిన వారమే ఆత్మ ద్వారా ఆరాధించడం. కనుక మొదట ఆరాధికురాలు ఇక్కడ మనం చూస్తున్నాం స్త్రీలే. అందుకని ఇప్పుడు కూడా మీకు తెలుసు కదా, వాళ్ళ పోటీ ఉంటుంది. ఆరాధన అంటే స్టార్ట్ చేస్తారు 3 4, ఒక్కళ్ళే చేయండి అంటే ఇంకా రైజ్ అవుతుంది. నాకు అనిపిస్తుంది తెలుగు అర్థం కాదా అని. అర్థమవుతుంది కానీ మరి ఎందుకు వాళ్ళు ముగిస్తారేమో లేదా వాళ్ళు మానుకుంటారేమో అని వీళ్ళు గట్టిగా చేస్తారు, వీళ్ళు మానుకుంటారేమో అని వాళ్ళు గట్టిగా చేస్తారు. మధ్యలో ఎవరు ముగించకపోయేటప్పటికి సేవకుడు కోపం వచ్చి అందరూ ఆపండి, బ్రదర్స్ చేయండి అంటే. వాళ్ళకి ఎప్పుడూ ఆరాధన అంత ఉత్కృష్టత లేదా ఉత్కంఠ రేపుతూ ఉంటుంది.
ఎలిజబెత్ అంటే గాడ్ ఈజ్ మై ఓత్, దేవుడే నా ప్రమాణము అని అర్థం. ఆమె బహుకాలం గడిచిన వృద్ధురాలు. ఆమెకు చాలా సమస్య ఉంది. ఏంటంటే పిల్లలు కాలేదు. అలాంటి వాళ్ళు ఆరాధన చేస్తారా? మరి మనకి అన్నీ ఉంటేనే ఆరాధన రాదే. వారు దైవసేవ చేస్తున్నారు, అయినా ఆరాధన చేస్తున్నట్లు మరేమని చూచిన వెంటనే పరిశుద్ధాత్మతో నిండుకొనిదై ఇలాగనింది. ఎలాగనింది? గంతులు వేసినాడు. See, the Christmas being stirring inside the mother's womb. తల్లి గర్భంలో కూడా ఉన్న పిండం ఆ మాంసపు ముద్ద బాప్తిస్మిచ్చి యోహాను గంతలు వేసి ఆరాధనలో ఐక్యపడినట్లు అమ్మతో పాటు మనం కొంత అర్థం చేసుకోవచ్చు. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానం అంటే దైవకృపను ఆమె జ్ఞాపకం చేస్తుంది. కానీ దీనికి ఒక పేరు పెడదామా? ద సాంగ్ ఆఫ్ గ్రేస్, లేదా కృపాస్తుతి, కృపా ఆరాధన. ప్రభుని ఆరాధించడానికి మనం చేరి వచ్చినప్పుడు దేవుని యొక్క కృప లేకుండా మనము ఆరాధించలేం. బైబిల్లో రాయబడింది, కృప ద్వారా రక్షణ మన క్రియల వల్ల కలిగినది కాదు, ఇది దైవవరమే. కృప ద్వారా రక్షణ పొందినాం కనుక కృప ద్వారానే కొనసాగుతున్నాం, కృప ద్వారానే ఈ యాత్రను మనం ముగిస్తున్నాం. అందుకే పౌలు అన్నాడు, నేనేమయ్యుంటునో అది దేవుని యొక్క కృపే. అందుకని వాక్యంలో రాయబడింది 136లో, దేవుని కృప నిత్యముండును, దేవుని కృప నిత్యము. ఎన్నిసార్లు రాయబడింది తెలుసా? అక్కడ 20 సార్లు పైగానే రాయబడింది. ఒక కీర్తనలో, ఒక అధ్యాయంలో ఒక సెంటెన్స్ అంటే ఒక లైన్ ఇన్నిసార్లు రిపీట్ చేయబడడం ఇది ఒక్కటే బైబిల్, ఎక్కడ లేదు. అంటే ఏమని అర్థం? దీనికి ప్రాధాన్యత ఉంది. కృప నిత్యం ఉంది కనుక మనం ఎక్కడున్నాం. కృప లేకుండా ఇప్పుడు నన్ను గురించి రాసినాను, బ్రదర్ పాపం నిత్యం ఉండును అని. ఇక్కడ నేను ఉంటాను, మీరు అసలు ఉండరు. అలాగ ఒక్కరిదొకరు రాశారనుకో, పలానా వారి పాపం నిత్యం ఉండును. ఈ పాపం అంతటినీ కడిగి వేసింది యేసు రక్తం. అందుకనే పాపానికి పైన దైవకృప అల్లాడుతూ ఉంది. మన పాపము యేసు క్షమించి వేసినాడు. తూర్పుకు పడమరకున్న దూరం విసిరి వేసినాడు, మర్చిపోయాడు, సముద్రగాధములో పడవేసినాడు. ఇప్పుడు ఆయన కృప మన మీద ఉంచినాడు. సైతాన్ వచ్చి మన మీద నేరారోపణ చేసినాడు. వాళ్ళ సంగతి మీకు తెలుసు, వీళ్ళ సంగతి మీకు తెలుసు, అరే అని అంటే సైతానికి ఏం కనిపిస్తుందంటే మన పాపాలు కనిపించట్లేదు, మన మీద ఆవరించబడిన దైవ కృప కనిపిస్తుంది. ఆ కృపే యేసునాథుడు. తీతు పత్రికలో రాయబడుతూ వచ్చింది 2వ అధ్యాయంలో, సమస్త మనుషుల రక్షణ కొరకు ప్రత్యక్షమైన దేవుని కృప. ఆ కృప యేసుక్రీస్తు ప్రభువారు. కృప ద్వారా రక్షణ పొందినాము కనుక ఆ కృపామయుడు యేసును ఆరాధించుట కొరకై చేరి వచ్చిన ఎలిజబెత్తో మనమును కలిసి ఈ కృపను జ్ఞాపకం చేసుకొని ఆరాధించవలసిన వారమై ఉన్నాం. క్యారల్ ఆఫ్ గ్రేస్, కృపా పాట. రెండోది చూస్తామా? గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 1 verse 48 లేదా 49. లూకా 1:49. నాకు గొప్ప కార్యములు చేసిను గనక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను, ఆయన నామం పరిశుద్ధ. ఈ ఆరాధన ఎవరు చేశారు? 46. అప్పుడు మరియా అంటే నేను అర్థం చెప్పాను కదా, మరియా అంటే మారా అనే పదం నుండి వచ్చింది. మారా అంటే బిట్టర్, చేదు అని అర్థం. చేదైన జీవితంలో మధురం వచ్చింది. ఎందుకంటే యేసుప్రభువే మధురం, ఆయన నోరు మధురం, అతి మధురం, ఆయన దయగలవాడు. అలాంటి లోకరక్షకుడు ఈ భూమి మీదకి రాబోతున్నాడు అన్న సంగతి ఆమెకు ఎరుకైంది. అందుకని ఎలిజబెత్ దగ్గరికి వచ్చింది. దూర ప్రయాణము, 2వ మెసేజ్లో చూస్తాం. ఆమె ప్రభువు నాకు గొప్ప కార్యము, ఏకవచనం కాదు, గొప్ప కార్యములు బహువచనం. ప్రభు ఎప్పుడు ఒకటే చేయడు, ఎన్ని చేస్తాడు? మ్యానిఫోల్డ్, నానా విధములైన గొప్ప కార్యాలు చేస్తాడు.
అది మనకు అర్థం కాదు, గ్రహించం. మనమేమనుకుంటా, ఏం చేసాడబ్బా, ఏం చేసినట్లు లేదే ఈ సంవత్సరం అంతా అని ఆలోచించే సింహావలోకం చేసుకుంటే ఏం లేదని అనుకుంటాం. కానీ ఆయన గొప్ప కార్యములు మనం వివరించలేము, గ్రహించలేము. మానవ జ్ఞానమునకు మించింది. అందుకే 126వ కీర్తన 3వ వచనంలో రాయబడుతూ వచ్చింది, యెహోవా గొప్ప కార్యములు చేసి ఉన్నాడు కనుక మనము సంతోషభరితులమవుతుంది. కనుక మన సంతోషము నాట్ డిపెండ్స్ అపాన్ వాట్ వీ హ్యావ్, బట్ వాట్ గాడ్ హ్యాస్ డన్. మనం ఏమి కలిగి ఉన్నామనే దాన్ని బట్టి కాదు ఆధారపడింది, ప్రభు మనకేం చేశాడనే దాన్ని బట్టి ఆధారపడింది. ఎందుకైనా గొప్ప కార్యాలు చేశాడు? బికాస్ గాడ్ ఈజ్ గ్రేట్. ఆయన గొప్పవాడు కనుక చేసేవన్నీ గొప్పగా ఉంటాయి. చీప్ పీపుల్ డూ చీప్ థింగ్స్, సిల్లీ పీపుల్ డూ సిల్లీ థింగ్స్, స్పిరిచువల్ పీపుల్ డూ స్పిరిచువల్ థింగ్స్, కార్నల్ పీపుల్ డూ కార్నల్ థింగ్స్, అండ్ గాడ్లీ పీపుల్ డూ గాడ్లీ థింగ్స్, గ్రేట్ పీపుల్ డూ గ్రేట్ థింగ్స్, అండ్ దట్ గాడ్ ఈజ్ గ్రేట్. మన ప్రభువు గొప్పవాడు కనుక ఆయన గొప్ప కార్యములు చేసిన మీకు పరిచయం కదా. లూకాసు వార్తలో ఈ గొప్ప అనే మాట మనకి ఎక్కువసార్లు కనిపిస్తుంది. లూకాసు వార్తలో కొన్ని ఎక్కువసార్లు కనిపించేది. ఒకటి త్వరగా అనేది కనిపిస్తుంది, 2 సంతోషము అనేది కనిపిస్తుంది, 3వది గొప్ప అనేది కనిపిస్తుంది. గొప్ప కార్యములు చేసినాడు ఇక్కడ రాసిన 2వ అధ్యాయంకి వచ్చేటప్పటికి గొప్ప సైన్య సమూహం. ఇంకా అలాగే వెళ్తూ ఉంటే దయలు బట్టి గెరాసిన్ దేశంలో అక్కడ ఉన్నాడు, ప్రభు వచ్చినాడు, ఆయన బాగు చేసినాడు. అంతదాకా వాడు దిగంబరి, వస్త్రాలు లేకుండా శ్మశానం ఏమంటారు సమాధుల్లో అక్కడ కాపురం ఉండేవాడు అని బైబిల్లో రాశారు. వాడిని ఎవరు సాధు చేయలేకపోయారు. నోబడి టేమ్ హిమ్. వాడిని సాధు చేసుకోలేకపోగా, అంటే సాధు చేయటానికి వీలు లేనంతగా తననే గాయపరుచుకున్నాడని వాక్యంలో రాశారు. అలాంటి వాడిని యుద్ధకి యేసుప్రభు వెళ్ళి ఆయన బాగు చేసినాడు. బైబిల్లో రాయబడింది, వాడు స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండెను. ఇప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళి దేవుడు నీ యందు కనికరపడి చేసిన గొప్ప కార్యములు మీ ఇంటి వారికి తెలియజేయండి. వాడు వెళ్ళి దెక్కపోలి ఎందంతటా ప్రకటించడం ఆరంభించిన వాక్యాలు మనం చూస్తాం. కనుక మన ప్రభువు వారు మనకి ఎన్నో గొప్ప కార్యాలు చేసిన, లెక్కలేనన్ని, ఊహించలేనన్ని. యెహోవా గొప్పవాడు కనుక ఆయన గొప్ప కార్యములు చేశాడు, చేస్తున్నాడు, చేయబోతూ ఉన్నాడు. మనం ఆ కార్యములకు యోగ్యులం కాదు. అలాంటి దాంట్లో గొప్ప రక్షణ హెబ్రీ పత్రికలో మనం చూస్తాం, గ్రేట్ సాల్వేషన్. 2వది నిత్య రక్షణ, ఎటర్నల్ సాల్వేషన్. ఈ గొప్ప రక్షణ, గొప్ప కార్యములు చేసే దేవుడు గొప్ప క్రయాన్ని చెల్లించి గొప్ప పాపలమైన మనకిచ్చినాడు. గొప్ప మనుషులు కాదు, గ్రేట్ సిన్నర్స్. పౌలు అంటాడు కదా, ఐ ఆమ్ ద చీఫెస్ట్ ఆఫ్ ద సిన్నర్స్. పాపులలో నేను ప్రధానుడను. గ్రేట్ గాడ్ బ్లెస్డ్ us with a great salvation because we received the great grace although we are great sinners. గొప్ప పాపులమైనప్పుడు గొప్ప కృపను పొందిన వారమై, గొప్ప క్రయము ద్వారా, గొప్ప శిలువయాగమును బట్టి, గొప్ప శిలువ త్యాగమును బట్టి, దహనబలిని బట్టి రక్షణార్థమైన వెలుగులోనికి మనం తీసుకురామంటాం. దీనికి ఒక పేరు పెడదామా? మీరు పెడతారా నేను చెప్పాలా? క్యారల్ ఆఫ్ గ్రేట్నెస్. గొప్పతనమును గూర్చిన పాట. ఆ యేసు ప్రభువే ఈ గొప్ప కార్యములు చేయవాడు. 3వది చూస్తామా? లూకాసు వార్త 1వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 1 verse 67, 1:27. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై 68 ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు. ఇప్పుడు చూసినారా మీరు? క్రిస్మస్ స్తుతి స్తుతి, స్తోత్రం స్తోత్రం, ఆరాధన ఆరాధన, ఇదే పదాలతో సమ్మిళితమై ఉంది. ఇట్స్ ఆల్ నెట్టెడ్ విత్ ప్రైజ్, థ్యాంక్స్ గివింగ్ అండ్ వర్షిప్. దట్స్ కాల్డ్ మాస్. క్రైస్ట్ ప్లస్ మాస్. దేవుడు ఈ క్రీస్తును ఆరాధించటం. ఇక్కడ జకరియా అంటే గాడ్ హ్యాత్ రిమెంబర్డ్,
దేవుడు నన్ను జ్ఞాపం చేసుకునేను అని అర్థం. ఈయన కూడా బహుకాలం గడిచిన వృద్ధుడు, దైవ సేవలో ఉన్నవాడు, దేవుని మందిర విషయమై యాజక ధర్మాన్ని జరిగించేవాడు. వారికి పిల్లలు లేరు, గొడ్రాలుగా వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు వాటి నోట్లో నుండి ఏమొచ్చింది? స్తుతి వచ్చింది. మనందరికి పరిచయము, బాప్తిస్మ ఇచ్చి యోహాను వారి గర్భం ద్వారా దేవుడు బయటికి తీసుకురావాలని సంకల్పించినాడు. ఆ సందర్భంలోనే ఇక్కడ రాయబడిన స్తుతి మాటలు మనం చూస్తున్నాం, ఆరాధన చూస్తున్నాం. ఏం చెప్పాడంటే ఆయన చాలా సంగతులు చెప్పాడు. విచిత్రం ఏంటంటే ఆయన పెద్ద స్తుతి లేదా ఆరాధన చేసినట్లు ఈ వాక్యములో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కానీ ఆయన దేవుని యొక్క నడిపింపును గురించి, సరళమైన మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తున్నాడు అన్నట్లుగా మాట్లాడే సంగతి పరిచయం. 76, 79 కలిసి ఉన్నాయి. నేను అవసరమైన మన మాట చదువుతా. కింద వరుస దాదాపు మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించున్నట్లు ఆయన నడిపించేవాడు వచ్చి. క్యారల్ ఆఫ్ గైడెన్స్, నడిపింపు పాట. ప్రభువే నడిపించు. ఆయన నడిపిస్తే పొరపాట్లు ఉండవు. ఆయన నడిపిస్తే తప్పుదోర వెళ్ళే అవకాశమే ఉండదు. అందుకే శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. నడిపిస్తున్నాడంటే గొర్రెలకి ఎట్లా నడవాలో తెలియదు, అంటే ఏ మార్గంలో పోవాలో తెలియదు, గొర్రెలే కదా. అందుకని నాకు ఆయన కాపరిగా ముందు నడిచి మనల్ని నడిపిస్తూ వచ్చినాడు. ఇంకా సంవత్సరాలు ఇప్పటిదాకా నడిచి వచ్చినాం. 12 మాసాలు రకరకాల పోరాటాలు, ఇబ్బందులు, గాఢాంధకార లోయలు, కరువులు, ఖడ్గాలు, ఇబ్బందులు, బాధలు, వ్యాధులు, శ్రమలు, అవమానాలు, అవరోధాలు, నిందలు, అభ్యంతరాలు అన్నిట్లో నుండి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఇంతవరకు నడిపించిన సహాయపు రాయి. ఇప్పటిదాకా 3 పాటలు చూసాం. ఇప్పుడు 4వది చూస్తామా? 2వ అధ్యాయం, గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ చాప్టర్ 2 వర్స్ 20. మనకి 27, 28 కలిసి ఉన్నాయి. యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడంటే సిమియోను తన చేతులలో ఆయనను ఎత్తుకొని, చదవండి చాలు. ఈ మాటలు మీరు ఆలకిస్తున్నారా? దేవుణ్ణి స్తుతించు, దేవుడు స్తుతించబడినగాక, దేవునికి స్తోత్రములు, దేవుణ్ణి ఆరాధించరి. పదే పదే ఎవరి నోటైనా, ఎవరి సందర్భంలోనైనా, ఆమె ఎలిజబెత్ కావచ్చు, మరియమ్మ కావచ్చు, తర్వాత జకరే కావచ్చు, ఇక్కడి వరకు కనిపిస్తున్నాడు సిమియోను, మంచి నీతిపరుడు అని. హీ దట్ హియర్, విన్నవాడు, లేదా దేవుని యొక్క ప్రార్థనకు, లేదా ప్రార్థన చేసినప్పుడు ప్రభువు జవాబిచ్చే ఈ సిమియోను అనే అర్థం కలిగిన వ్యక్తి దైవ సన్నిధిలో భక్తుడయుండి, ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టువాడై ఉండి, పరిశుద్ధాత్మను అనుభవిస్తున్నవాడై ఉండి, 8 రోజుల మాంసపు ముద్దగా యేసు ప్రభు వారు దేవాలయంలోనికి తీసుకుని రాబడినప్పుడు ఆయన చేతులు ఎత్తుకొని ఆయన పలికిన ఈ సంస్తుతి లేదా స్తుతి ఆరాధన ఇక్కడ రాయబడుతూ వచ్చినట్లు మనం చూస్తాం. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఇంకా కింద కొన్ని సంగతులు ఆయన ప్రస్తావించిన విషయము మనకు పరిచయం. ఇది క్యారల్ ఆఫ్ గాస్పల్, సువార్త స్తోత్రము ఈయన చేసినట్లు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన పండుగకు రాడా ఏమి? యేసే పండుగ. ఆ పండుగ అయిన యేసును స్తుతించి ఆరాధిస్తున్నట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఇప్పటిదాకా ఆరాధించిన 4 వ్యక్తులు చూసినాం. మొదటిది ఎవరు? ఎలిజబెత్, తర్వాత మరియమ్మ, తర్వాత జకరే, తర్వాత సిమియోను. అంటే ఇప్పటిదాకా 2 స్త్రీలు, 2 పురుషులు. వాళ్ళు మార్చి వీళ్ళ ఆరాధనలు ఎంత సమానత్వం ఇక్కడ మనకు కనిపిస్తుందో చూడండి. వృద్ధులు అంటే ఎలిజబెత్, జకర్యాలు కూడా ఆరాధించినారు, స్తుతించినారు, పూజించినారు. అలాగే కన్య అయినా, అంటే చిన్న వయసులో ఉన్న మరియమ్మ గారికి కూడా ప్రభును స్తుతించి ఆరాధించినట్లు మనం చూస్తాం.
వాళ్ళు ఇంటి దగ్గర ఆరాధన చేసినారు. ఇక్కడ సిమియోన్ అయితే దేవాలయంలో ఆరాధన చేసినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. ఇదంతా భూమి మీద జరిగిన ఆరాధన. మరి క్రిస్మస్ అంటే భూమి మీదేనండి, పరలోకంలో ఏం లేదా అన్నట్టు చూడండి. 2వ అధ్యాయం, గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 2. లూకా సువార్త 2వ అధ్యాయం 13. వెంటనే పరలోక సైన్య సమూహము. ఇప్పుడు ఏ సైన్యం వచ్చింది? ఇప్పటిదాకా ఏ సైన్యం చేసింది? భూలోక సైన్యం చేసి, అంటే ఆరాధన చేసేవారంతా ఎవరు? యేసుప్రభు వారికి సైన్యము, లేదా హోస్ట్, ఆర్మీ. ఆరాధన చేయకపోతే ఏమైనా అర్థము? యూ హ్యావ్ నో పార్ట్ విత్ దిస్ ఆర్మీ అండ్ మిలిటరీ. యేసు యొక్క సైన్యంలో భాగం లేదు. ఆయన సైన్యాధిపతి. ఆయన సైన్యంలోనికి ప్రవేశించుటకు, రక్షణ పొందిన తర్వాత ఆరాధన భాగమైందనే వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కానీ క్రిస్మస్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ మిక్స్ ఆఫ్ ఎర్త్లీ వర్షిప్, బట్ ఇట్స్ కపుల్డ్ విత్ హెవెన్లీ వర్షిప్. భూమి మీద ఉన్న మనుషులు మాత్రమే ఆరాధించడం కాదు, ఇప్పుడు వెంటనే పరలోక సైన్య సమూహము, ఆ దూత, ఏ దూత? ప్రభు దూత గాబ్రియలు దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. క్రిస్మస్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ క్రిస్మస్, అన్లీషింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ వెల్లడిపరచడానికి యేసు ప్రభువు వారి భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. ఆయనే మహిమా స్వరూపి అని బైబిల్లో రాయబడింది. ఇశ్రాయేలీలు లేదా ఆ దినాల్లో ఉన్న సిలువ వేయటానికి పూనుకున్నవారు ఆయన మహిమా స్వరూపి ఎరగక ఆయన సిలువ వేసినారు అని. కనుక యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క మహిమ మూర్తిమంతమై ఉంది. ద ఫుల్నెస్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ వాస్ manifested in Christ, because God, Christ himself is the glory of God. క్రీస్తే దేవుని మహిమై ఉన్నాడు. ఆ దేవుని మహిమగా యేసు ప్రభువు వారి భూమి మీదకి దిగి వచ్చినాడు. అందుకే గ్లోరీ టు ద లార్డ్ ఆర్ గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అని దేవునికి స్తోత్రం. చూడండి, ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయా నేను చెప్పేవి? భూమి మీద స్తుతి, భూమి మీద స్తోత్రం, తర్వాత ఓకే పరలోకంలో కూడా స్తోత్రం. గొర్రెల కాపర్లు కూడా ఏం చేశారు చూడండి. 2వ అధ్యాయం 20వ వచనం, గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 2 verse 20. స్తోత్రము చేయించు తిరిగి వెళ్ళిరి. ఎవరి భాష ఎవరికి వచ్చింది? ఎవరి భాష ఎవరికి వచ్చింది? తెలుగు అర్థమై, తెలుగు మీడియం వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? నేను ఒక్కడేనా? ఎవరి భాష ఎవరికి వచ్చింది? పరలోక సైన్య సమూహం యొక్క భాష గొర్రెలు కాసుకునే గొర్రెల కాపర్లకు వచ్చింది. దిస్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ క్రిస్మస్. ఎంత ఆశ్చర్యం ఇది! ఈ ఆరాధన పరసంబంధమైనది. యేసునాథుని భూమి మీద కాలు పెట్టిన తర్వాత హెవెన్లీ లాంగ్వేజ్ హ్యాస్ బికమ్ స్పిరిచువల్ లాంగ్వేజ్. పరసంబంధమైన భాష ఇప్పుడు ఆత్మ సంబంధమైన భాష అయింది. అందుకే ఆత్మ సంబంధమైన వాళ్ళు గొర్రెల కాపర్లు కావచ్చు, తర్వాత ఎలిజబెత్ లాంటి వాళ్ళు కావచ్చు, జకరే కావచ్చు, మరియమ్మ కావచ్చు, వారు సిమియోను కావచ్చు, దేవుని స్తోత్రము చేసినట్లు వాక్యాలు మనం చూస్తాం. గ్లోరీ టు ద గాడ్, గ్లోరీ టు గాడ్ ఇన్ ద మోస్ట్ హై. సర్వోన్నతమైన స్థలం. మీకు తెలుసో తెలియదు, ఈ పదం లూకా సువార్తలో ఎక్కువ వాడబడింది. ఏ పదం? చదివేటప్పుడు ఇవన్నీ చూడాలి. మరి మీరు ఊరికే క్రిస్మస్ అంటే షాపుల చుట్టూ తిరిగి ఉదయం నుండి సాయంకాలం దాకా
ఆ లైట్లో ఇది బాగా కనిపించింది అని తీసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత లైట్ లేనప్పుడు బయట చూస్తే అయ్యో, మీకు బాగా కనిపించాలనే షాపుల్లో జిగల్ 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 లైట్లు వేసి ఉంటారు. ఒక లైట్కి ఒక రకంగా, ఇంకో లైట్కి ఇంకొక రకంగా అనిపిస్తుంది. మీరు మోసపోయి ఇది బాగుందని కొనుక్కొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత బయట కూర్చొని చూస్తే ఉదయించే సూర్యుని దగ్గర అయ్యయ్యో ఎలాగైపోయింది, వాపసు ఇచ్చిపోదాం. ఒకరోజు తెచ్చెక్కి ఒకరోజు వాపసు ఇవ్వటానికి, బైబిల్ చదవటానికి టైం లేదు కదా. అది కాదు క్రిస్మస్. అర్థమవుతుంది అంటే మీరు కొనొద్దని చెప్పట్లేదు, కొనండి, బట్ టైం తగ్గించి పోవడం తీసుకోవడం రావడం అట్లా ఉండదు. కానీ ఉదయం పోయి రాత్రి దాకా ఆడే ఉండి అలిసిపోయి బ్యాగులు మోసుకొని మనిషి అంతా దిష్టి దిగిలిన బొమ్మ మాదిరి వచ్చి, దట్ ఈస్ నాట్ క్రిస్మస్. ఇక్కడ చూడండి, ఎక్కడైనా ఇలాంటిది మనలాంటి క్రిస్మస్ చేసినారా? లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం. పోనీ ఇలాగ అడుగుతా, వాళ్ళలాంటి క్రిస్మస్ మనం చేసినామా? వాళ్ళు భూమి మీద క్రిస్మస్ చేసినారు, పరలోకంలో కూడా క్రిస్మస్ చేసినారు. వాట్ ఏ గ్రేట్ ఫీస్ట్ ఇట్ ఈస్. ఎంత గొప్ప పండగ. లోకంలో భూమి మీద చేసే పండగలే ఉంటాయేమో కానీ పరలోకంలో చేసే పండుగ ఇదొకటే మనకు కనిపిస్తుంది. సేవర్ ఈజ్ బాండ్. రక్షకుడు ఉదయించినాడు. రక్షణ లేని పాపమైన మన దగ్గరికి ఆయన ఉదయించడం ద్వారా ఆయనను బట్టి రక్షణార్థమైన వెలుగులోనికి వచ్చి పుల్డౌన్ మెనూ మాదిరి చెప్పండి మీరు ఇలాంటి సర్వోన్నతమైన లూకాసు వార్తలో ఉన్నాయి, మీరు చదవట్లేదు. సర్వోన్నతుని కుమారుడు, సర్వోన్నతుని ప్రవక్త. చూపించిన ఇప్పుడు టైం ఉందా మీకు? అవన్నీ చూస్తే కడుపు నిండిపోతుంది. ఇంకా పరమాన్నము, భక్ష్యాలు, పంచభక్ష పరమాన్నం తినాలని అనిపించదు. మనకి ఎందుకు అనిపిస్తుంది అంటే ఇది కడుపు నిండట్లేదు కనుక అది కావాలని అనిపిస్తుంది. ఇది నిండితే అది కావాలని అనిపించకపోవచ్చు. అంటే మీరు భోజనం మానేయండి అని నేను చెప్పట్లేదు, తినండి. డయాబెటిక్ తర్వాత రకరకాల వాళ్ళు అందరూ ఉంటారు కదా. అంటే విచిత్రం ఏంటంటే దాని మీద మనసులో ఎక్కడ దేని మీద అట్రాక్షన్ వస్తుంది. ఇలాగ రాశారు, ఆయన సర్వోన్నతుని రాజ్యము, సర్వోన్నతుని కుమారుడు, సర్వోన్నతుని ప్రవక్త, సర్వోన్నతమైన స్థలము. అంత సర్వోన్నతమే. అంటే క్రిస్మస్ ఈజ్ ద మోస్ట్ హై. అలాంటి దాంట్లో నీ ప్రభు మనం తోడుకొని వచ్చినాడు. ఈ పాటకు ఒక పేరు పెడదామా? ఇప్పటిదాకా 4 పేర్లు పెట్టాం కదా. మొదటిది ఏంటి? క్యారల్ ఆఫ్ గ్రేస్, కృపా పాట. రెండవది ఏంటి? క్యారల్ ఆఫ్ గ్రేట్నెస్, గొప్ప కార్యముల పాట. మూడవది ఏంటి? క్యారల్ ఆఫ్ గైడెన్స్, నడిపింపు పాట. నాలుగవది ఏంటి? క్యారల్ ఆఫ్ గాస్పల్, సువార్త పాట. ఐదవది ఏంటి? క్యారల్ ఆఫ్ గ్లోరీ, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. కనుక మన ఆరాధన గొర్రెల కాపడులు తీసుకుని వచ్చినారు. ఇక్కడ రాసినారు కదా, దేవుణ్ణి మహిమపరచు స్తోత్రము చేయొచ్చు వెళ్ళింది. ఇది తప్ప మనం అన్నీ చేస్తాం. మందిరికి వచ్చి క్రిస్మస్ అంతా అయిపోయిన తర్వాత అందరికీ ఏం చెప్తాం? మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఇది లేదు. గొర్రెల కాపర్ల ఆరాధన లేదు మనకి. దేవుని మహిమపరచు స్తోత్రము చేయొచ్చు వెళ్ళేది. యేసు దగ్గరికి వచ్చిన తర్వాత ఎలాగొచ్చినారో అలాగే వెళ్ళరు. వచ్చింది ఎలాగొచ్చారు? త్వరగా వెళ్ళి చూద్దాము రండి అని పరుగును వచ్చారు. వెళ్ళేది ఎలాగ వెళ్ళారు? మహిమపరుస్తూ స్తోత్రము చేయొచ్చు వెళ్ళారు. దిస్ ఈజ్ ఎ గ్లోరియస్ పర్షన్ ఆఫ్ క్రిస్మస్. కాపర్లు, గొర్రెల కాపర్లు ఇలాంటి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు నేను చెప్పిన నా 5 సీల్లో 4 సీలు వాళ్ళకి లేవు. క్యాండిల్ లేదు, కేక్ లేదు, క్లాత్స్ లేవు, చిక్ అస్సలు లేదు. బట్ ఓన్లీ 1 సీ, క్యారల్స్, దేవుని స్తోత్రము గానం చేసి. మనకేమంటే 4 సీలు ఉంటాయి. ఫస్ట్ సీను ఎవరిది క్రిస్మస్ చెప్పండి? బైబిల్లో వీళ్ళదే మనదే. ఆయన పండుగకు రాడా ఏమి? ఆ రక్షకుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన అలాగే పశువుల తోటలో ఉంటే మనకు రక్షణ లేదు. అందుకే పాపరహితుడిగా జన్మించి జీవించి సెలవు మీదకి వెళ్ళి మన అపరాధాలు మోసుకున్నాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. ఆయన తల ముళ్ళ కిరీటం చేత అలంకరించబడింది.
ఆయన ముఖం ఉమ్మి చేత అలంకరించినారు. ఆయన దేహం కొరడాల చేత దున్నారు. ఆయన చేతులు మేకులతో కొట్టారు. ఆయన కాళ్ళు మేకులు దించారు. ఆయన ప్రక్కన బల్లెముతో పొడిచారు. దీనుడిగా శిలువలో వేలాడి, బైబిల్లో రాయబడింది, ఈ బికేమ్ దరిద్రుడు ఆయన. దరిద్రుడు అంటే మామూలు వ్యవహారిక భాషలో చెప్పాలంటే పాపర్ అంటారు. పాపర్ అంటే తెలుసా? విన్నారా లేదా? ఎప్పుడైనా విన్నారా? చెప్పండి అయితే తెలుగులో అర్థం. చెప్పరేంటి? ఈ బికేమ్ పాపర్ ఫర్ అస్. దిస్ టూ టఫ్. ఆయన మన కొరకు దరిద్రుడు ఆయన అని అంటాం కదా. పౌలే రాస్తొచ్చు, మీరు మన ప్రభు అయిన యేసు కృపను ఎరుగుదురు కదా, 2 కొరింథీ 8:9 అనుకుంటాం. ఆయన ధనవంతుడైంది. దరిద్రులైన మనల్ని ధనవంతులుగా చేయుటకు దరిద్రుడు ఆయన్ను. ధనవంతులు దరిద్రులు అవుతారా? లోకంలో దరిద్రులు ధనవంతులు అవుతారు? చెప్పండి మీ ఊర్లో. మామూలుగా మీరు చెప్తుంటారు, మేము ఇక్కడికి వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ ఇచ్చినప్పుడు ఇట్లుండేవాడు కదా, నిక్కర్ వేసుకుని సైకిల్ తిరిగేవాడు. ఓ ఇప్పుడు ఇన్నోవాలో కద్దరు చొక్కాలు బ్రాస్లెట్లు వేసుకొని యాపిల్ ప్రో 16 పట్టుకొని తిరుగుతున్నాడు. ఎట్లా? యూజువల్గా పూర్ పీపుల్ బికమ్ రిచ్, బట్ అ రిచ్ పర్సన్ బికమింగ్ ఎ పూర్. ఒక ధనవంతుడు దరిద్రుడిగా మార్చబడ్డాడు అంటే ప్యాకెట అవి ఇవి ఆడి మారేవాళ్ళు, అది వేరే. వాళ్ళు ప్రతి ఊర్లో ఉంటారు. వాళ్ళ తాతలు వందల ఎకరాలు సంపాదిస్తుంటే వీళ్ళు ప్యాకెట్ ఆడి అది ఆడి ఇది ఆడి తాగి అన్నీ అమ్మేసి ఏమి లేకుండా అయిపోయారు. ఎవరికమ్మన్నారు? చెడ్డ అలవాట్లు కాదు. యేసు దేవుడు మనల్ని అలాగే చేయటానికి దరిద్రుడు ఆయన. ఇప్పుడు చూడండి, ఎవరైనా మీరేం బ్రదర్ చాలా పేదవాళ్ళు అంటానంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. చాలా అప్పులు ఉన్నాయంటే నా అప్పులు ఉన్నాయి. తర్వాత వాళ్ళు దానికి కాంటెస్ట్ ఒకటి పెడతారు, ఆస్తులు కూడా ఉన్నాయి. కనుక అప్పులు ఎక్కువ ఉన్నాయి, ఆస్తులు ఎక్కువ ఉన్నాయి. ఆస్తులు ఎక్కువ ఉన్నాయి కనుక అప్పులు ఉన్నవాళ్ళు ఏమవుతారు? ఆస్తిపరులు అవుతున్నారు. అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అలా కాదు. పాపర్ అంటే మీకు తెలుగు రాదనుకుంటే నేను చెప్తా. దివాళా తీయట. కొంతమంది ఉంటారు కదా మైక్రో ఫైనాన్సర్స్, వాళ్ళు డబ్బులు తీసుకున్న తర్వాత కనపడకుండా బోర్డు తిప్పేసి పోయిటారు. మీ భాషలో చెప్పాలంటే అయిపోయినా ఏదో పెడతారంటారే. అయిపోయి పెట్టేసి ఊరు వదిలేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయి పాపర్ అయిపోయి అంటే అది మోసం చేయడానికి చేసే ప్రక్రియ, అది వేరే విషయం. యేసు ప్రభు అలా కాదు. ఆయన మన కొరకే దరిద్రుడు ఆయన. ఆ దరిద్రతను బట్టి లేదా ఆ పవర్టీని బట్టి మనం ఆత్మీయంగా ధనవంతులు కావాలని దేవుని యొక్క అభిలాష.